హలో చందు గారు, ఎలా హలో అండి. ఉన్నారు? యా గుడ్ అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. సో ఏంటి, ఇంకా 10 రోజులు కూడా లేదు సినిమా. యా అవునండి. మైండ్లో ఏం జరుగుతుంది? రకరకాలుగా ఉందండి. అంటే ఇంకా పనుంటే బాగున్ను, కొంచెం రిజల్ట్ కన్నా ముందు రిలీజ్ చేయాలి అనే టెన్షన్తో పనిచేస్తాం అనేలా ఉందండి ప్రస్తుతానికైతే. అంటే లాస్ట్ మినిట్ వరకు పని చేసుకుంటే ఇంకా మిగతా టెన్షన్లు మైండ్లోకి రావేమో. మిగతా టైంలోకి కంటెంట్ ఇవ్వాలనేది. ఎగ్జాక్ట్లీ అంతేనండి. ఓకే. సో ఎంత బ్యాలెన్స్ ఉంది వర్క్? వర్క్ అయిపోయిందండి. ఫైనల్ మిక్సింగ్ అవుతుంది. మేబీ ఇంకా 1 or 2 డేస్లో అవుట్పుట్ పంపించేస్తాం. అరౌండ్ 1 వీక్ ముందే కాపీ రెడీ అయిపోతుంది. కాపీ రెడీ అండి. అరౌండ్ మాకు తెలిసి Feb 1st, 2nd మేము పంపించేస్తామండి. నైస్ నైస్. ఎందుకు అసలు జనరల్గా ఎప్పటి నుంచో చాలామందిని అడగాల్సిన క్వశ్చన్ నేను. లాస్ట్ మినిట్ వరకు చేస్తూనే ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ల మిక్సింగ్ అంటారు, అది అంటారు. లాస్ట్ మినిట్ వరకు హడావుడి నడుస్తూనే ఉంటుంది. అంటే చెప్పాలంటేనండి, అందరికన్నా ప్రామినెంట్ అంటే సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళేది సౌండ్. బట్ మా సైడ్ ప్రాబ్లం ఏంటంటే అందరికన్నా ఆఖరిని వాళ్ళకే ఇస్తామండి సౌండ్ విషయంలో. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఈ సినిమా ఇప్పుడు కాదు May 30th అన్నాం అనుకోండి, ఇంతవరకు అయిపోయింది కదండి, May 30th 25th వరకు కూడా ఇక్కడే ఉంటామండి మళ్ళీ. ఓకే. ఇది ఒక మేబీ ఇది ఒక సైకలాజికల్ ప్రాసెస్ అనుకుంటా. సో అంటే హెల్ప్ మీ అండర్స్టాండ్. ఇప్పుడు మీరు సరే కంటెంట్ ఇవ్వడం లేట్ చేస్తారా, లేకపోతే సరే ఇంకా చాలా టైం ఉందిగా లాస్ట్లో కూర్చుందాం లేదా మ్యూజిక్ డైరెక్టర్లు అనుకుంటారా? అచ్చా. అంటే అంటే నేను ఇప్పుడు నేను అంతే జనరలైజ్ చేసి నేను మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడలేదండి. జనరల్గా ఇప్పటివరకు నేను వర్క్ చేసినప్పుడు కూడా, అది శేఖర్ చంద్ర గారితో వర్క్ చేసిన, ఆర్ఎల్స్ కాలభైరతో వర్క్ చేసిన, ఇంకా గోపిసుందర్, కీరవాణి గారితో అందరితో వర్క్ చేశానండి నేను. బట్ అది ఎలా అదేంటంటే అండి, నేను క్రాక్ చేయలేను. అది అంటే ఆబ్వియస్లీ నో వన్ ఈజ్ రెడీ టు నా వల్లే లేట్ అయింది అనేది తీసుకోరు అన్నమాట. తీసుకోరు. బట్ ఇక్కడ ఒక సినిమా హిట్ అయితే అది ఒక కొలాబరేటివ్గా ఎలా ఉంటుందో, ఎఫర్ట్ ఉంటుందో, సిమిలర్గా ఇప్పుడు వైల్ మన తండేలు గురించి మాట్లాడితే ఎప్పుడో పంపించాలి మేము ఆర్ఆర్కి. అయిపోయింది అనుకున్నాం, అయిపోయింది, దిస్ ఈజ్ ద ఫైనల్ వెర్షన్ అనుకున్నాం, పంపించాం. ఎస్ నేను ఇక స్టార్ట్ చేసేస్తున్నాను చందు అని చెప్పి దేవి గారు అంటారు. దేవి గారు అరవింద్ గారు కాల్ చేసి, ఇదే కదండి లాస్ట్, ఇంకా అంకుల్ ఇంకా లేదు కదా అంటారు. ఎస్ అంటాం. బట్ మళ్ళీ చూసుకున్నప్పుడు ఇంకో చిన్నది కట్ చేస్తాం, ఇంకొకటి యాడ్ చేస్తాం, అవన్నీ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు అది మళ్ళీ ఇంకొక వెర్షన్ 3 కింద వెళ్తుంది. వెర్షన్ మనం ఏమనుకుంటామంటే, ఇది దేవి గారు చెప్పారు, ఆయన అందరికీ ప్రపంచానికి చెప్పాలనుకుంటుంది ఇదే అనుకుంటా. మీరు చాలా సింపుల్గా 2 చేంజెస్ చేసి పంపిస్తారు. మేము ఆల్రెడీ మొత్తం స్కోర్ ఇచ్చేసామనుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సింక్, ఒక్క ఫ్రేమ్ అటు ఇటు అయినా ఫ్యూ అవర్స్ టైం పడుతుంది మాకు మొత్తం సింక్ చేయడానికి అనేది ఆయన కంప్లైంట్ అనమాట. సో ఇట్ వాజ్ చాలా, దీనికి ఏంటంటే ముందుకి ఒక ఫ్రేమ్ మా దానికి చాలా జరిగాయండి. ఆయన ఇంకా ఎందుకో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఎందుకో దిగమింగుకుంటున్నాడు అనమాట. చాలామంది నాకు చేయాల్సిన పనే చాలా ఉంది, మళ్ళీ ఇన్ని వెర్షన్స్ పంపిస్తే ఎలా అనేది ఆయన కంప్లైంట్ అనమాట. సో ఇప్పుడు ఒక షార్ట్ కానీ ఒక చిన్న సీన్, ఏదైనా చిన్న సీన్ కానీ తీసేయడం అనేది మనం యూజువల్గా చేసుకుంటాం కదా. యాడ్ చేయడం ఎలా చేస్తారు? అంటే మల్టిపుల్ వెర్షన్స్ షూట్ చేసి పెట్టుకుంటారా? యాడ్ చేయడం అంటేనండి, ఇంతకుముందు ఆల్రెడీ చేసింది ఇది వద్దులేని తీసేస్తాం కదండి. ఓకే. ఆ టైంకి మనం ఎడిటింగ్లో చూసుకున్నప్పుడు ఆ 30th మినిట్కి అబ్బా ఇది అనవసరం కొడుతుందని తీసేస్తామట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 50th మినిట్ ఆర్ 55th మినిట్, అరే దీనికి ఇంటర్లింక్ ఒకటి కావాలి అంటే, అదిగో పూర్వం తీసాం కదా అదే వేయాలనిపిస్తుంది, ఓహో అని చెప్పి మళ్ళీ వేస్తామట. సో ఇలాగా మల్టిపుల్ బ్రెయిన్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ డిస్కషన్స్, మల్టిపుల్ వెర్షన్స్ వస్తాయండి. ఓకే. సో కట్ షూట్ చేసే డైరెక్టరా మీరు, లేకపోతే ఒక సీన్ కొన్ని 2-3 వెర్షన్స్ బ్యాకప్ పెట్టుకోవడం, అలా ఏం లేదు, అవసరం అయితే వాడుకుందాం ఆ టైప్? లేదండి, కట్టే. ఓకే. సో ఎంత టైం వచ్చింది సినిమా మొత్తం? ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ 2 hours 25 minutes అండి. ఓకే. చాలా కాంపాక్ట్గా చేసి, చాలా కాంపాక్ట్ తీసుంటారా అండి. ఎంత ఫుటేజ్ తీసుంటారా? అంటే ఇప్పుడు ఈ 225కి ఫస్ట్ కదండి, ఫస్ట్ ఫార్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ నవీన్ నులి. ఇది ఇంత చాలా ఎమోషన్స్ ముడిపడి ఉంటాయండి ఈ సినిమాలో. తండేల్ అనే మూవీకి చాలా ఎమోషన్స్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. నన్ను వదిలేస్తే 2 hours 45 minutes వస్తుందండి. ఓకే. దట్ 20 minutes ఏదైతే తీసేశారో, విచ్ వాజ్ నేనైతే నాకు కష్టం. ఎందుకంటే కొన్ని మిస్ అయిపోతామేమో అని. ఏమీ మిస్ అవ్వకుండా ఆ 20-25 minutes తీసేసి కూడా ఏది మిస్ అవ్వకుండా పెట్టగలే అంత క్యాపబుల్ ఎడిటర్ నవీన్ నులి. ఓకే. ఐ వాజ్ సో హ్యాపీ.
సో ఇనీషియల్గా తీసేటప్పుడు కసగా గుచ్చుకుంటుంది మనకి. బట్ మేము ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు అమ్మ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో 2 hours 45 minutes తీసారు అంతేనా? అంతేనండి, అంతే. 20 minutes ఓకే. అంతేనండి. సో కమింగ్ బ్యాక్, అసలు తండేల్ అనే ఐడియా ఎలా వచ్చింది? తండేల్ బేసిక్గా ఇది ఎలాగంటేనండి, శ్రీకాకుళం జిల్లా మచ్చిలేశం గ్రామాలు ఉంటాయండి. కే మచ్చిలేశం, డి మచ్చిలేశం, ఈ మచ్చిలేశం అని చెప్పి వరుసగా సముద్రానికి ఆనుకొని చిన్న కుగ్రామాలు ఉంటాయి. ఓకే. వాళ్ళందరూ మనుగడ కోసం, బతుకుదెరువు కోసం గుజరాత్ వెళ్తారు. అక్కడికక్కడ చేపల వేటకి వెళ్ళి రాత్రికి వెళ్ళి పొద్దున వచ్చారనుకోండి, వాళ్ళకి 10 రూపాయలు వస్తే, గుజరాత్ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తే ఇక్కడ రోజు 10 రూపాయలు వస్తే రోజుకు 30 రూపాయలు వచ్చేలాగా. మునుపు మన ఊర్లోంచి కువైట్కి, అక్కడికి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి ఎలా పనిచేసేవారో, కొయిటా అనేవారు అప్పట్లో. అక్కడికి వెళ్ళి పని చేస్తే ఎలా చేశారో ఓకే, ఊరికి ఇంటికి దూరంగా ఉన్నా కానీ 1 సంవత్సరం పాటు పనిచేసి 2 నెలలు వస్తే ఇల్లు కానీ ఇక్కడ కానీ బాగుంటుంది అనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి మనకి ఇక్కడికి ఎలా వచ్చి పనిచేస్తారండి. కైండ్ ఆఫ్ వీళ్ళు వీరావళి పోర్టుకి వెళ్ళి పనిచేస్తారన్నమాట. సో ఆల్మోస్ట్ 9 నెలలు అక్కడ పనిచేస్తే 3 నెలలు ఊర్లో ఉంటారండి వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళినప్పుడు, గుజరాత్ నుంచి ఒకసారి వేటగానే వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక చిన్న ప్రమాదంలోనూ విపత్తులో వీళ్ళు పాకిస్తానీ వాటర్స్కి వెళ్ళి దొరికిపోయారు. ఇది పేపర్లో న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ని కలెక్ట్ చేసుకుని ఆ శ్రీకాకుళం తాలూకు ఒక అబ్బాయి కార్తీక్ ఈ న్యూస్ని కలెక్ట్ చేసుకుని ఒక టీంతో వచ్చి ఒక కథలా అల్లుకున్నారు. అతను భానుప్రతాప అనే ఇద్దరు. వాళ్ళు అనుకుని మన గీతా ఆర్ట్స్కి ఇది తీసుకొచ్చారండి. దిస్ ఈజ్ బిఫోర్ కార్తికేయ 2. ఓకే. కార్తికేయ 2కి ముందు వాళ్ళు అనుకుని అలా తీసుకొచ్చినప్పుడు అరవింద్ గారి దగ్గరికి, బాసు గారి దగ్గరికి కథ నలుగుతూ ఉంది. ఆ స్పేస్లో అరవింద్ గారు ఇదేంటి ఒక డాక్యుమెంటరీలా ఉంది అని అనుకున్నారు. నాకు క్యాజువల్గా 10 నిమిషాలు వాసు గారు చెప్పినప్పుడు ఇట్ వాస్ ఫర్ మీ, ఓ అవునా అండి, అంటే అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని అమ్మాయి తీసుకొచ్చిందా నాకు ఎగ్జైటింగ్ అవ్వాలి. నాకు తర్వాత వైల్ ఐ వాస్ ట్రావెలింగ్, నేను ఇద్దరితో డిస్కస్ చేశా ఈ 10 నిమిషాల ఎపిసోడ్. బిఫోర్ 6 months ఆఫ్ కార్తికేయ 2, మా డిఓపి కార్తిక్ ఘటమనేని అండ్ మై వైఫ్, షీ వాజ్ ఇన్ వైజాగ్ అట్ ద టైం. వాళ్ళిద్దరితో నేను విన్న 10 నిమిషాల్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక కొత్త కోణం ఈ కథలో కనపడిందండి. ఓకే. అంటే నేను ఇనీషియల్గా పాకిస్తాన్లో ఉండిపోయారు అంటే ఎంత డ్రామా క్రియేట్ చేయొచ్చు అనేది కనపడింది. నేను మా వైఫ్కి చెప్పినప్పుడు ఒక లవర్గా, ఒక వైఫ్గా ఈ అమ్మాయి ఎంత స్ట్రగుల్ అయి ఉంటుంది అనేది కొత్త యాంగిల్ ఆమె ఓపెన్ చేసింది. ఓహో, వీళ్ళు ఎలా ఫీల్ అవుతారని చెప్పి. సో ఆ పర్స్పెక్టివ్లో నేను వాసు గారి దగ్గరికి వెళ్ళి, నేను ఈ స్టోరీ డెవలప్ చేస్తాను, నాకు మీరు ఇన్పుట్స్ ఇస్తూ ఉండండి అని అన్నప్పుడు నేను ఈ స్టోరీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. డెవలప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇనీషియల్గా మై ఎగ్జైట్మెంట్ ఈస్ టువర్డ్స్ పాకిస్తాన్ ఎపిసోడ్. బట్ లేటర్ ఇట్ బికేమ్ వెరీ నార్మల్ థింగ్. వెళ్ళారు కనుక కథ అదే కనుక పాకిస్తాన్ వెళ్ళడం, అక్కడ 2-3 ఎపిసోడ్స్ జరగడం అండి. బట్ కోర్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ లవ్ స్టోరీ బిట్వీన్ రాజు అండ్ బుజ్జితల్లి. ఓకే. రాజు అండ్ సత్య, బ్యూటిఫుల్ ఎమోషన్స్. నేను వెళ్ళి వాళ్ళ ఊర్లో కూర్చుని, మాతో పాటు హీరో వచ్చారు, మా క్రూ అంతా వచ్చిందండి. ఇక్కడి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నీకు ఎలా అనిపించిందమ్మా, నువ్వేం ఫీల్ అయ్యావు? ఒక అమ్మాయి ఏమో, అంటే నేను అలా మల్టిపుల్ కలెక్షన్స్ చేసేవాడిని. ఎవరైతే 22 మంది దొరికిపోయారో అందులో నిజంగా ఒక ఆవిడ ప్రెగ్నెంట్. సో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరస్పరం ఉత్తరాలే. ఒక్కొక్క ఉత్తరం 500 రూపాయలు. వాళ్ళకు రోజంతా జైల్లో పనిచేస్తే కొంచెం డబ్బు వచ్చేది. సో వాళ్ళు ఒక 2 పేపర్లు పంపించాలంటే, ఇది మీరు కొంచెం కొద్దిగా చాలా అంటే డీటెయిల్గా చెప్తే ఇట్ వుడ్ హెల్ప్ ఫర్ అవర్ ఫిలిం అండి. ఒక లెటర్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి పంపించాలంటే 2000 రూపాయలు అంటారు. ఓకే. సో ఒక లెటర్లో ఒక్కొక్క పేర ఒక్కొక్కరు తీసుకునేవారు. సో 4 పేపర్స్లో 22 మంది వాళ్ళ భార్య పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాన్న పేరు రాసి మెన్షన్ చేసి రాసేవాళ్ళు. ఎంత ఎమోషన్ ఉంటుందో ఆ ఎమోషన్ అంతా 5-6 లైన్లో ఫిలప్ చేసి పంపించేవాళ్ళు అనమాట. మీకు నేను ఉత్తరాలు కూడా చూపిస్తాను, నువ్వు జస్ట్ పోస్ట్ ఇట్. అంటే ఎంత ఎమోషనల్గా ఉంటాయంటే, అందులో దొరికిపోయిన తర్వాత ఒక ఆవిడ ప్రెగ్నెంట్. సో పలానా టైంకి సెప్టెంబర్ 2వ తారీఖుని నా డ్యూ డేట్ బావా అని రాసింది. అది రాసేటప్పటికే సెప్టెంబర్ 2 అయిపోయి ఉంటుంది. ఇతను చేరే తారీఖు సెప్టెంబర్ 2 అయిపోయి ఉంటుంది. పాప బాబా
తెలీదు. ఆమెకి ఏమన్నా ప్రమాదం ఉందా తెలీదు. ఇఫ్ యు రీడ్ దోస్ లెటర్స్ అది ఎంత ఎమోషనల్గా అంటే ఆ ఎమోషన్లో ధైర్యం ఇవ్వడం అనేది మాటలు కదండి. మనిషే లేరు అనుకుంటే ఇంక లేరు, అయిపోయింది. ఎక్కడో ఉన్నారు ఎలా నాకు చాలా కష్టం అండి. వీళ్ళు జనరల్గా మనం వాళ్ళ జీవన శైలిని దగ్గరుండి చూస్తే, ఈరోజు బోట్ ఎక్కారు అనుకోండి గుజరాత్లో, ఈరోజు బోట్ ఎక్కితే 30 days సముద్రంలో ఉంటారండి, 30 రోజులు వేటలో ఉంటారు. వాళ్ళు 30-35 రోజులకి సరిపడా ఫుడ్, ఫ్యూల్, డీజిల్ అన్నీ కొట్టించుకుని వెళ్తారు. సరికంతా కింద కంటైనర్లో నింపితే కానీ వాళ్ళకి ట్రిప్ వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు 30-35 రోజు అవ్వచ్చు, 40 రోజులు అవ్వచ్చు, కానీ ఎక్కువ రోజులు ఉండలేదు, ఎందుకు డీజిల్ ఫుడ్ అయిపోతుంది కనుక. ఈ 30-35 రోజులు ఫోన్ కాల్ కూడా ఉండదండి. వెళ్ళిన మొదటి రోజే వాళ్ళకి ఏమన్నా అయ్యిందా అని మనం భయం మనలో మొదలైతే మిగతా 30 రోజులు ఎలా స్పెండ్ చేస్తారండి ఊర్లో? అవును. సో వాళ్ళు అక్కడ చేరుకుంది ఫోనో లేకపోతే లెటరో రాస్తే తప్ప వాళ్ళు అక్కడ సేఫ్గా చేరారు తెలియదు. లెటర్ ఏం లేదండి, ఫోన్లు ఉండవు. ఇంకా నేను పాకిస్తాన్ గురించి మాట్లాడలేదండి. ఓకే, గుజరాత్ గురించి. గుజరాత్ పోర్ట్లో వీళ్ళు పడవేసుకుని బయలుదేరుతారు. ఓకే, 30 రోజులు మినిమం సముద్రంలో ఉండాలి. ఈ 30 రోజులు ఫోన్ ఉండదు. అదేందండి, మొత్తం వేటంతా అయిపోయి తిరిగి వస్తారు. తిరిగి వచ్చి లోడ్ డంప్ చేస్తారు. ఆ ఒక్కరోజు సిగ్నల్ ఉంటుంది. ఆ ఒక్కరోజు ఏం మాట్లాడుకున్నా మాట్లాడేసుకోవాలి, ఏం తాగినా తాగేయాలి, వెళ్ళిపోవాలి, బయటకు వెళ్ళి తిరిగి వచ్చేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న వెళ్ళిపోతున్నాను తల్లి, వెళ్ళిపోతున్నాను అమ్మ, వెళ్ళిపోతున్నాను పుట్టి అని చెప్పి పిల్లలతో వాళ్ళతో మాట్లాడుకుని మళ్ళీ 30 రోజులు ఉంటారు. ఫోన్ ఉండదండి. ఒక మనిషితో కమ్యూనికేషన్ ఉంటే చాలు. ఎలాగోలాగా ఊపిరితో ఎలా బతికేయచ్చు, కమ్యూనికేషన్తో అలా బతికేయచ్చు. దిస్ 9 months, ఓన్లీ 9 monthsలో 30 days అసలు కమ్యూనికేషనే ఉండదు. ఎలా ఉంటున్నారా ఇంత నాగరికతలో, ఇంత ఉన్నప్పుడు? అంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ మెరైన్ ఇంజనీర్ ఆర్ సంథింగ్, మనకి ఆ కమ్యూనికేషన్ అనేది ఉంటుందండి. నువ్వు వెన్ యూఆర్ ఫ్లయింగ్, వెన్ యూఆర్ రిసీవింగ్ ఏదైనా ఉంటుంది. మనము 16 hours ఫ్లైట్ తీసుకుంటేనే 16 hours ఏం మిస్ అయిపోయామని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన కంగారుగా ఉంటుంది. అలాంటిది 30 days. పోనీ ఎప్పుడు ఇది? పూర్వం కాదు, ఇప్పుడు కాదు, పూర్వం కాదు. ఏదో వార్డులు వేసుకుని సంవత్సరాలు ఏదో ఎక్కడికో వేరే దేశంకి వెళ్ళి పరాయి దేశంకి వెళ్ళి వస్తాం కాదు. వెన్ యూ హ్యావ్ దట్ మచ్ స్కోప్ ఇన్ కమ్యూనికేషన్, అది లేనప్పుడు వీళ్ళు 30 రోజులు ఎలా ఉంటున్నారబ్బా అనేది ఫస్ట్ ఆశ్చర్యం. అప్పుడు ద లెవెల్ ఆఫ్ లవ్, ద లెవెల్ ఆఫ్ పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఈరోజు మనకు నచ్చిన వాళ్ళు, తల్లిదండ్రులకైనా, ముఖ్యంగా ప్రేయస్కైనా, భార్యకైనా ఒకసారి ఫోన్ చేసిన తర్వాత 1 hour వరకు మనకు తిరిగి కాల్ చేయలేదంటే వాళ్ళు కంగారు పడతారు, కోప్పడతారు. అదేందని మన మానసిక పరిస్థితి అలా ఉండిపోయింది. జస్ట్ ఇమాజిన్ దెర్ గట్స్. 30 రోజులు సముద్రంలో. ప్రమాదం అనేది ఎప్పుడన్నా రావచ్చు. ఆ ప్రమాదానికి నువ్వు ఎంత మహాబలుడైనా అంతే కదా, తాళలేడు. సముద్రం కంటే ఎవరికి అదే కదండి. నాకు అసలు ఏంటది అనేది నా ఆశ్చర్యం అండి. అదే మళ్ళీ వాళ్ళ కథలో వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నప్పుడు మీ మనోభావాలు ఏంటమ్మా అని చెప్పి అన్నప్పుడు వీళ్ళ గురించి, అదే లేడీస్ గురించి మాట్లాడేటప్పుడు అంతే అండి అన్నయ్య అది అని చెప్పి మాట్లాడేటప్పుడు ఆ లెటర్లు చూసుకుంటే వాళ్ళు ఇంకా ఎదురుగానే ఉన్నారు. మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు. బట్ దట్ లెటర్ మేడ్ మీ క్రై అండి. నాకు ఎంత బాధ వేసిందంటే, సెప్టెంబర్ 22వ తారీఖున నా ఇది బావా అదే అని చెప్పి వీడు ధైర్యంగా రాయడానికి కూడా ఏం లేదండి. పాప బాబా కూడా తెలీదు. మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు పాప అంటే మళ్ళీ పేరు ఇంకా పెట్టలేదంటే ఎందుకు వచ్చిన కావాలో, పేరు కోసం ఇంకో 3-4 నెలలు వెయిట్ చేయాలని చెప్పి పేరు రాయడం. దిస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ వెరీ, అంటే నాకైతే చాలా కొత్తగా బరువుగా అనిపించాయండి. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్. ఇది చక్కటి కథతో అక్కడ నేను సేకరించిన అన్నీ తీసుకొచ్చి ఒక చక్కటి రాజు అనే క్యారెక్టర్లో అన్నీ వాళ్ళ మనోభావాలన్నీ తీసుకొచ్చి సత్య అనే క్యారెక్టర్లో ఇమిడిచి మిగతా వాళ్ళని పేర్చుకుని ఒక ఎమోషనల్ స్టోరీ రాయాలి అని అనుకున్నానండి. అంటే ఇంత డెప్త్ ఉంది కదా స్టోరీలో, ట్రైలర్లో ఎందుకు చాలా తక్కువే ఇప్పేనట్టున్నారు? తక్కువ చెప్పాము. అంటే స్ట్రగుల్ అయ్యారా కట్ చేయడానికి? ఇది ఏంటి, ఎందుకు ఆ స్ట్రాటజీ ఏంటి? అంటే నేను ఫ్యూ పాయింట్స్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అంటే ఈ సినిమాకి అయితే మాత్రం నా కన్విక్షన్ ఎంత ఉందో, నా కన్విక్షన్లో ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు అరవింద్ గారు, వాసు గారు, దేవిశ్రీ ప్రసాద్ అండ్ నవీనులి, వీళ్ళ నలుగురు అంటే వాళ్ళ జోన్లోనే కాకుండా ఓవరాల్ స్టోరీలో, అంటే అరవింద్ గారు, వాసు గారు స్టిక్ టు ద ప్రొడక్షన్, వాళ్ళు బడ్జెట్ పెడతాం అని కాకుండా కథలో
నవీన్ అనే అతను ఇది మనం ఏం చెప్పబోతున్నాం, ఏం చూస్తారు, ఏమేమి ఉన్నాయని ముందే చెప్పేస్తాయి. ఎందుకంటే నవీన్ ఏమంటాడంటే లవ్ స్టోరీలు ఎంత చెప్పినా చూస్తారు, వెన్ ఇట్ కమ్స్ టు పాకిస్తాన్ ఎపిసోడ్స్ ఫ్యూ పీపుల్ ఫీల్ బోర్. అది ఉంది అని దాన్ని ఒకసారి పరిచయం చేసేస్తే ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఇలాంటి క్యాలిక్యులేషన్స్లో ఆలోచించి నవీన్ కానీ మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి గారు కానీ అందరూ అనుకుని ఇచ్చిన ఇదండి. సో ఎంత ఎంత అంటే మీరు ప్రిడామినెంట్లీ ఒక లవ్ స్టోరీ, ఒక హ్యూమన్ ఎమోషన్ అనేది బలంగా చూపిస్తారు సినిమాలో, అండ్ పాకిస్తాన్ ఎపిసోడ్ ఉంటుంది. అసలు ఈ ఎపిసోడ్ ఎంత ఉండొచ్చు సినిమాలో? పాకిస్తాన్ ఎపిసోడ్ అనేది ఇంపాక్ట్ ఎంత ఉంటుందో తెలియదు కానండి, ఓవరాల్ రన్ టైం 2 hours 25 minutesలో ఓవరాల్ రన్ టైం అంటే ఓన్లీ పాకిస్తాన్ ఎపిసోడ్సే కట్ చేసి పక్కన పెడితే హార్డ్లీ 18 to 20 minutes ఓకే, అంతే అంతే మ్యాక్సిమం. అంటే ఇంకా రాజు సత్య ప్రేమ గురించి కాకుండా, మిగతా ఎమోషన్స్ కాకుండా, అంటే వీళ్ళు ఎలా వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది, వాళ్ళని ఎలా బయట తీసుకొద్దాం అనుకున్నారు, రాజు వాళ్ళని ఎలా కాపాడదాం అనుకుంటున్నారు అనేది పక్కన పెడితే ఓన్లీ పాకిస్తాన్ ఎపిసోడ్ హార్డ్లీ 20 minutes అండి. ఓకే. సో నిన్న తండేల్లో చెప్పారు, తండేలు అంటే ఓనర్ కాదు లీడర్ అని చెప్పి, అదే ట్రైలర్లో చెప్పారు. సారీ, అంటే ఇప్పుడు ఇలా బ్యాచ్లుగా వెళ్తే ఆ బ్యాచ్కి లీడరా? అంతేనండి. ఇప్పుడు వీళ్ళు అలా వీరావల్ పోర్ట్లో కొన్ని వందల బోట్స్ ఉంటాయి. అంటే దానికి కాంట్రాక్ట్ ఉంటారు. ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక బోట్ తీసుకుంటారు. పడవకి 11 మంది ఉంటారు, లైక్ క్రికెట్ టీం లాగా. సో వల వేసేవాడు ఒకడు, ఇంకొక వల వేసేవాడు ఒకడు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని కుట్టేవాడు ఒకడు, చేపలు బయటకు వచ్చిన తర్వాత చేపలని పీతల్ని దీన్ని సపరేట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇంజిన్ చూసుకునేవాళ్ళు ఒకళ్ళు, వంట వండేవాళ్ళు ఒకళ్ళు, అలాగ స్టీమర్ పక్కన వీళ్ళందరికీ ఒక హెడ్ ఉంటాడు. అంటే హీ విల్ గైడ్. నువ్వు నువ్వు కవర్ డ్రైవర్ నుంచో ఇక్కడ నుంచో అని ఎలాగ చెప్తారో, సో వన్ ప్లేస్లో వీళ్ళందరినీ గైడ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అండ్ హీఈస్ ద క్యాప్టెన్. అతను ఏం చెప్తే చేయాలి. అండ్ వాళ్ళకి ఏంటంటే ఒక పాయింట్, ఇప్పుడైతే కొంచెం టెక్నాలజీ అంతా వచ్చింది, డైనమైట్స్ అని అదని ఇదని ఇటు రూట్స్ అంతా, వాళ్ళకి ఇలా చూస్తూ తూర్పేది దక్షిణేది అని చెప్పడం కూడా కాదు, వాటర్ని చూస్తూ, స్టాగ్నెంట్ వాటర్ని చూస్తూ ఎక్కడ చేపలు ఉన్నాయి 1 kilometer రేడియస్లో అని చెప్పేస్తారు. ఓకే. సో ఇప్పుడైతే తండేల్ అనేది మనుగడలో లేదు, బట్ తండేల్ ఈజ్ ద లీడర్. ఒకవేళ ప్రమాదం వస్తే ముందడుగు అతనిదే అవుద్ది. ఇప్పుడు మీరు టైటానిక్లో చూస్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత కెప్టెన్ వెళ్ళాలి. సో దట్ ఈస్ తండేల్ అండి. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఈస్ తండేల్. ఓకే, నైస్. సో శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో కానీ లేకపోతే ఫిషర్మెన్ కమ్యూనిటీ బ్యాక్డ్రాప్లో కానీ వెరీ ఫ్యూ సినిమాలు వచ్చినాయి మన దగ్గర. వచ్చినాయి కూడా చాలా సర్ఫేస్ లెవెల్లో డీల్ చేస్తాం. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన వాల్తేరు వేరే గారిలో చిరంజీవి గారు ఒక ఫిషర్ మ్యాన్ కింద ఉంటారు. బట్ వెరీ బ్రీఫ్గా అంత టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ స్టోరీ వేరు. సో ఎంత డీప్గా వెళ్ళారు, ఎంత అథెంటిక్గా చూపించారు ఇందులో? అంటే ఇది డీప్గా వెళ్ళడం అంటే కథలోనే ఆ డెప్త్ ఉందండి. ఓకే, కథలోనే డెప్త్ ఉంది. సో వాళ్ళు తినే విధానం, వాళ్ళు కూర్చునే విధానం, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా కథలో ఇమిడి ఉండే అంత అథెంటిక్గా డీప్గా వెళ్ళామండి. హోప్స్ అంటే మేమైతే రీసెర్చ్ చేసాం, హార్డ్ వర్క్ చేసాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా కలిసి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదండి. సో ఆ ఎంటర్టైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. బట్ అవర్ హార్డ్ వర్క్ ఈజ్ ఫ్లాలెస్ అండి. ఓకే, యాజ్ ఎ టెక్నీషియన్స్ కానీ యాజ్ ఎన్ యాక్టర్స్ కానీ ఫ్లాలెస్. ఈ సినిమా గురించి పర్టికులర్గా మాట్లాడుకోవాల్సి వస్తే రెస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్కి, నేను చేసిన ఫిలిమ్స్ కానీ వేరే అదర్ ఫిలిమ్స్ కానీ టెక్నీషియన్స్కి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది దాన్ యాక్టర్స్ జనరల్లీ. ఎందుకంటే వాళ్ళ స్పెసిఫిక్గా వాళ్ళ క్యారెక్టర్ మీద, స్టోరీ మీద, హీరోయిన్ అయితే దే విల్ బీ అంటే వాళ్ళ ఫోకస్ ఉంటుంది, వాళ్ళు వచ్చి జాగ్రత్తగా చేసుకెళ్ళిపోతారు, ఏమవుతుంది పాట బాగుంది అలా ఉంటారు. బట్ ఇది హార్డ్ వర్క్ అని ఎందుకు అంటున్నానంటే, అంటే ఇట్ వాజ్ లైక్ లెబోరియస్ జాబ్ అండి ఇది ఫర్ బోత్ హీరో అండ్ హీరోయిన్ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. అది ఈ విషయంలో ఏంటంటే నేను వాళ్ళకన్నా ఫిజికల్లీ రిలాక్స్డ్. ఓకే, అంటే డిఫికల్ట్ కండిషన్స్. ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ కండిషన్స్ అండి. ఇప్పుడు కార్తికేయ 2 చేసాం అనుకోండి, -26లో చేసాం. ఓకే, రన్ ఆఫ్ కచ్ సాల్ట్ డెజర్ట్లో చేసాం. అంటే ఒంట్లో సాక్స్కి ప్యాంట్కి ఇంత గ్యాప్ వస్తే ఎవడో వెనకాల నా లైట్ వెలిగించేసేడేమో అన్నంత సుక్కుమంది అనమాట. అలాంటి కండిషన్స్లో చేసినప్పుడు కూడా ద కైండ్ ఆఫ్ సీన్స్ వీ షాట్ దేర్ ఎక్కడో అక్కడ నాకు యాక్టర్స్కి కంఫర్ట్ ఉండేది. బట్ హియర్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ దాన్ టు స్ట్రగుల్.
ఎక్కడో కెమెరా పెట్టేవాళ్ళం, ఎక్కడికో వచ్చి వీళ్ళు యాక్ట్ చేయాలి. అండ్ వాళ్ళు ఎండలో నీళ్ళలో తడుస్తూనే ఉండాలండి, విచ్ వాజ్ ఇంపాసిబుల్ టాస్క్ అన్నమాట. నాకు అదే అనిపిస్తుంది అంటే అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ వీళ్ళిద్దరూ కాకపోతే ఇంకెవరు చెయ్యరో చేయలేరో తెలియదండి. ఓకే. సో నిన్న ట్రైలర్లో చూస్తే శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడుతున్నారు హీరో హీరోయిన్. ఈ స్లాంగ్ మీద మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. ఎందుకు అంటే నాకు ఫెమిలియర్ స్లాంగ్ కాదు. సో నేనేమనుకుంటానంటే మేబీ జనాలకు కూడా అంత ఫెమిలియర్ స్లాంగ్ కాదు ఇది. శ్రీకాకుళం అంటే మన సినిమాల్లో కూడా పెద్దగా ఎక్స్ప్లోర్ చేసింది ఏం లేదు. అసలు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ, లేకపోతే మీరు జర్నీ చేస్తుంటారు కాబట్టి ఆ స్లాంగ్తో అసలు జనాలు ఎక్స్పెక్టేషన్స్ ఏమని పెట్టుకోవాలి, అసలు ఏంటి ఆ స్లాంగ్? అంటే ఒకటండి, ఇందులో కోర్ క్యారెక్టర్స్ ఏదైతే మేము ఇన్స్పైర్ అయ్యామో, హీరో కానీ హీరోయిన్ కానీ ఒరిజినల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా మాట్లాడతారో రికార్డ్ చేసుకున్నాం. అంటే ఎవరైతే వెళ్ళిపోయారో, ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు, అంటే ఇది పర్టికులర్గా ఒకరి కథ కాదండి. అంటే వాళ్ళ జరిగిన సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని తీసుకుని మేము రాసుకున్న కథ కదా. వాళ్ళు ఎలా మాట్లాడతారు, అమ్మ నువ్వు అప్పుడు ఆ టైంలో నువ్వు, అంటే ఇప్పుడు ఆమె రాసిన లెటర్ ఉంది, ఆ లెటర్ని నువ్వు ఎలా చెప్తావు అని చెప్పి మేము రికార్డ్ చేసుకుంటే, ఆమె టా ఎలా పలుకుతుంది, ధా ఎలా పలుకుతుంది, తూ ఎలా పలుకుతుంది అనే ఒక స్లాంగ్ ఉంది చూడండి. ఆ మత్స్యలేశంలో నేను అదే చెప్తున్నాను అండి. ఇప్పుడు మీరు వెస్ట్ గోదావరిలో మీరు కాకినాడకి వస్తే ఒక స్లాంగ్ ఉంటుంది, కోనసీమలోకి వెళ్తే ఇంకా డీప్ అండ్ డెప్త్గా ఉంటుంది. ఓకే, ఈవెన్ ఉత్తరాంధ్రలో వైజాగ్ వాళ్ళకి విజయనగరం వాళ్ళకి కూడా స్టిల్ పరిచయం లేని మాటలు మత్స్యలేశం వాళ్ళకు ఉన్నాయి. శ్రీకాకుళం టౌన్లో ఉన్న వాళ్ళకి కూడా రైట్ నౌ చాలామందికి, మన ఏజ్ వాళ్ళకి కూడా చాలామందికి వీళ్ళు వాడే వాడుక భాష కొన్ని మాటలు తెలియవు, కొత్తగా అనిపిస్తుంది. అరే బాపా అంటే కుక్క, అసలు మనం ఎప్పుడైనా విన్నామండి? సో మీరు ఏమంటారంటే ఫెమిలియర్ కాకపోవడం వల్ల అండి. అంటే మేబీ మత్స్యలేశం వాళ్ళు మాత్రమే దీనికి కామెంట్ చేసే రైట్ ఉందనేది నా పాయింట్. ఎందుకంటే వీఆర్ ఫ్లాలెస్ హియర్. అదే నేనేమి, ప్లీజ్ ఐఎమ్ నాట్ సౌండింగ్ అరోగెంట్ ఆర్ సంథింగ్ అండి. నేను చాలా ఎందుకు చెప్తున్నాను అంటే, మోర్ దాన్ మీ వీళ్ళిద్దరు ఎంత హార్డ్ వర్క్ అంటే, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే కాలేజీలో కానీ అంత చదువుకున్నట్టు ఈయన ఇప్పటికి పిహెచ్డీ చేసాడు. శ్రీకాకుళంలో పిహెచ్డీ, శ్రీకాకుళం స్లాంగ్ మీద, ఆ స్లాంగ్ ఆ యాస మీద ఒక 4-5 వేరియేషన్స్ ఉంటే, ఆ వేరియేషన్లో మనం ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం అనే దాని మీద క్లాసులు తీసుకున్నారు ఆయన. ఈవెన్ ఇవిడు కూడా ఏఐ ఇంత భయంకరంగా ఉన్నప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత భయంకరంగా ఉన్నప్పుడు ఒక్క మాట కూడా నాకు వద్దు. ఒకవేళ నేను ఏమన్నా తప్పు చెప్పి నేను 80% రీచ్ అయినంటే, ఆ 20% ఆఫ్ ద బ్లేమ్ ఐఎమ్ రెడీ టు టేక్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అగైన్ అనే అంత డెడికేషన్ ఎవరిది, నాకు చేతినేది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు యువతల పక్క ఒక ప్రాపర్ శ్రీకాకుళం నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకొక ఇంజనీర్ ఫ్రమ్ శ్రీకాకుళం, అవతల పక్క ట్యూటర్ బోర్డు మీద ట త ప ఇలా రాసి, అంటే ఇవన్నీ మీకు, అంటే మీకు మేబీ ఆ తర్వాత మేము ఒకసారి నేను పంపిస్తాను, ఫొటోస్ పంపిస్తానండి. అంత డీటెయిల్గా ఫా పలకాలి సార్, పిహెచ్ఏ ఫా అది అలా రాసుకుని పలికిందండి. సో ఇట్ టుక్ సో లాంగ్. అంటే నేనేమన్నానంటే, మనం ఇప్పుడు ప్రీవియస్ మూవీస్లో ఏదైతే కామెడీ కోసమో, ఏదైతే నార్మల్గా ఒక క్యారెక్టర్ కోసమో ఎక్స్పోజర్తో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదండి ఉన్నారు. కానీ నేను అదే చెప్తున్నానండి, మీరు ఆ ఆముదాల వలస దగ్గర నుంచి ఆ మత్స్యలేశం పీపుల్ కానీ అరే కరెక్ట్గా రాలేదే అని అంటే మాత్రం ఐఎమ్ రెడీ టు టేక్. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ నాగ చైతన్య గారికి అయితే ఇంకా కష్టం, ఎందుకంటే ఆయన స్లాంగ్లో కొంచెం అర్బన్ స్టైల్ ఉంటుంది జనరల్గా. కొంచెం కాదండి, చాలా ఉంటుంది. అది ఆయనకి పరిచయం లేని భాష, యాస, పరిస్థితులు, అంటే హీ డజంట్ నో. నేను ఇంకొక రకంగా ఏమనుకుంటున్నానంటేనండి, వెన్ ఇట్ కమ్స్ టు, ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు అంటే అటు కొంచెం వివరంగా విపులంగా చెప్పడానికి, నేను కోల్కతా వెళ్ళామండి. మనకు కొన్ని పుస్తకాల్లో కానీ మామూలుగా కానీ కొన్ని పరిచయాలు, కోల్కతా ఎలా ఉంటుందో అక్కడ ఇలా లాగుతూ ఉంటారు మనుషులే, రిక్షాని లాక్కుంటూ వెళ్ళిపోతారు. మనం రోడ్డు మీద చూసినప్పుడు, వైల్ మీరు డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్నప్పుడు, మనం అలా వెళ్ళిపోతున్నప్పుడు అదొక పాసింగ్ ఎలిమెంట్ అంతే. మనకి ఒక ఫారినర్ వచ్చాడు కోల్కతాకి, వైల్ హీ వాజ్ వాచింగ్ ఏంటి ఒక మ్యాన్ ఇంకొక అతన్ని ఎక్కి దాంట్లో విచిత్రంగా కనపడి, అంటే ఇట్ అట్రాక్ట్స్ హిమ్.
సో మీరు నేను బాగా తీస్తాం ఆ డాక్యుమెంటరీ అంటే ఒక ఫారినర్ బాగా డాక్యుమెంటరీ తీస్తారంటే హీఈస్ ఎక్స్పెక్టైజ్ ఇన్ దట్ బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ అవును. అంటే రైస్ని జూట్ బ్యాగ్లో పెట్టారే ఆశ్చర్యం. అంటే ఒక గొడ్డు లాక్కెళ్తుంది ఏంటి, గొడ్డు కూడా కదా మనిషి లాక్కెళ్తున్నాడు ఏంటి, ఇట్ షుడ్ బి ఎ మిషన్ కదా ఒక మనిషిని లాక్కెళ్ళేది అనేది అతనికి ఉంటుంది. కానీ అలాగా మేబీ మీకు నాకు కొంచెం మన పల్లెటూరులో అవన్నీ పరిచయం ఏమో, ఈయనకి డీప్ అండ్ డెప్త్ పరిచయం లేదేమో తెలియదు కానండి. అంటే అతనిలో ఉన్నది ఏంటంటే అతి మంచితనం. సినిమా కోసం హీస్ రెడీ టు డూ ఎనీథింగ్. మంచి రిజల్ట్ కోసం అతను ఏదైనా చేస్తాడు. ఆ 2 క్వాలిటీస్ ఏం చేసాయంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అట్రాక్ట్ చేసేయండి. ఇలా ఉంటారా, అలా ఉంటారా, అలా ఉంటారా, ఇలా ఉంటారా. మీరు అతను వేసుకునే షర్ట్స్ ప్యాంట్స్ అయితే ఎక్కడ కొంటున్నాము ఏంటి కూడా తెలియదు. సమ్టైమ్స్ దాంతో పడుకుని లెగిసేవాడేమో అనిపించింది మాకు. అంటే ఆ లుక్ కోసం మేము అంటే పాత షర్ట్లే కొనుక్కున్నారా, యూజ్డ్ షర్ట్లు అమ్ముతారు కదండి జనరల్లీ. వీళ్ళ షాపింగ్ శ్రీకాకుళం ఆముదాల వలసలో చేసామండి షర్ట్స్ అండ్ ప్యాంట్స్. ఓకే. వెరీ ఈజీ. ఆ చుట్టుపక్కల జాలర్ వాళ్ళు కూడా ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు కూడా మీకు టామీ జాకీ అని ఉంటాయి కానీ అవి కాదండి. అదేనండి. సో మేము అంటే పోనీ వీళ్ళని పక్కన పెట్టండి, జనరల్గా ఏమవుతుందంటే చాలా మంచివి కొని లేబుల్ తీసేసి దాన్ని పాతగా చేయడానికి మొత్తం పౌడర్లు వేసుకుంటారు కదా. కాదు, ఆముదాల వలసలో కొన్నిసార్లు యూజ్డ్ షర్ట్స్ ఉన్నా కూడా బాగుంటాయి కదా అని చెప్పి వేసుకున్నాం అనమాట. అంత సో సరెండర్ అయిపోయారు మొత్తం క్యారెక్టర్. సరెండర్ అయిపోయారు. సార్, ట్రైలర్లో ఒక షాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటంటే ఒక పడవ అలల మధ్యలో స్ట్రగుల్ అవుతుంది ఒకటి, తర్వాత దాని చుట్టూరు ఒక 4-5 పడవలు వస్తాయి. ఆ షాట్, ఆ సీక్వెన్స్ గురించి చెప్పండి. అది ఇనీషియల్గా ఈ కథలోనే వీళ్ళు పాకిస్తాన్లో దొరికిపోవడం అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కథ అండి. మేము ఇంకా డీప్గా కొన్ని డీటెయిల్స్ కోసం వెళ్ళినప్పుడు మా కథ అయిపోయింది. కథ అయిపోయిన తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్ కోసం దానికోసం వెళ్ళాం. అక్కడ మాకు తగిలింది ఏంటి అంటే ఇంకేమేమి జరిగే చెప్పండి అని వెళ్తున్నప్పుడు వాళ్ళకి మధ్యలో ఒక స్ట్రామ్ వచ్చిందండి. ఓకే. అది ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పటికే మా కథ మా బడ్జెట్ ఫిక్స్ అయిపోయింది. సో ఐ వాజ్ లైక్ అబ్బా ఈ ఒక ఎలిమెంట్ ఉంటే బాగుంటుంది కదా అనేది యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్ నాకు అనిపించింది అనమాట. నేను ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్. ఓకే ఇప్పటికే కొంచెం ఎక్కువైంది అనుకున్నప్పుడు వాసు గారు, సార్ ఇమాజిన్ ఒక్కసారి ఆ స్ట్రాంగ్ సీక్వెన్స్ని తీసుకొస్తే ఒక అథెంటిసిటీ, ఒక స్పాన్ ఈ మధ్యకాలంలో అది ఉండాలి కదా సార్, కొంచెం కళ్ళకి కనపడాలి కదా, అది పెడితే బాగున్నానంటే నాకు ఒక్కసారి అబ్బా ముద్దు పెట్టుకోవాలనిపించింది ఆయన్ని. అంత చెప్పారన్నమాట. సో అరవింద్ గారి దగ్గరికి మేము ప్రతిసారి అండి కొన్నిసార్లు అరవింద్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఎలా ఉంటుందా అని జాగ్రత్తగా లీవ్ అప్లై చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు బాస్ దగ్గర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ అంటే ఇది సడన్ రైజ్ ఆఫ్ బడ్జెట్ అండి. ఇది విఎఫ్ఎక్స్తో కానీ స్ట్రగుల్ కానీ ఎలా తీసుకురావాలి, స్ట్రాంగ్ సీక్వెన్స్ని తీసుకురావాలంటే బట్ హిజ్ డేట్ ఎస్ ఇలాంటి సీక్వెన్స్ ఈ టైంలో అవసరమమ్మా అని చెప్పి ఆయన యాజ్ ఇట్ ఈజ్ అప్రూవ్ చేశారు. సో ఎక్కడ షూట్ చేశారు అది? అంటే ఇండోర్ ఏదన్నా లేకపోతే కదండి ఎంత బడ్జెట్? పార్ట్స్గా చేసామండి. అంటే ఇనీషియల్ బడ్జెట్ ఏదైతే ఒకసారి ఇచ్చారో అక్కడైతే నేను జారి పడిపోయానండి. ఇట్ వాస్ చాలా పెద్ద బడ్జెట్ అది, అంటే విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి వచ్చిన బడ్జెట్ అనమాట. బట్ అరవింద్ గారు అండ్ వాసు గారు ఎక్స్పెక్టైజ్ నాకున్న అనుభవం ఏంటి అంటే మై ప్రీవియస్ మూవీ నేను కార్తికేయ 2లో ఐసీ సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ కానీ అదేంటంటే నేను మా డిఓపి కార్తిక్ చాలా జాగ్రత్తగా వీ కెన్ క్రాక్ అండి. మేము ప్రేమం చేసినప్పుడు కార్తికేయ 1 చేసినప్పుడు, బట్ కార్తికేయ 2 ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే హిందీలో కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ ఆఫ్టర్ కార్తికేయ 2 నన్ను పిలిచి కూర్చోబెట్టినప్పుడు ఈవెన్ వెరీ బిగ్ హీరోస్ కూడా మీ బడ్జెట్ ఇంత అయిందా అని ఒక ఫిగర్ చెప్పారు. సార్ అది 15 to 20% ఆఫ్ దిస్ అనగానే ఎలా 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 అన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే నాకు చేస్తున్నప్పుడు తెలియలేదండి కార్తికేయ 2 దట్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అని. తర్వాత చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు బాగా ఎక్కువే తెలిసింది అనుకున్నా. నాకు మేము బాగా కష్టపడ్డాము అని చేసాము. సో అంటే 5 డిఫరెంట్ కేటగిరీస్లో విడగొట్టే ఈవెన్ దిస్ అండి. లైవ్ లొకేషన్ సముద్రంలో కొంచెం చేయడం, స్టూడియోలో కొంచెం చేయడం, మినియేచర్లో కొంచెం చేయడం, వర్చువల్ దాంట్లో కొంచెం చేయడం, వాళ్ళ రియాక్షన్స్ వేరే చోట చేయడం. ఎంతంటే గివెన్ ద బడ్జెట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎకనామిక్స్ని రెస్పెక్ట్ చేయాలి. అరవింద్ గారు నోస్ ఇది 70 అని స్టార్ట్ అయ్యి 80కి వెళ్ళినా, 60 అని స్టార్ట్ చేసి 80కి వెళ్ళినా కూడా రిటర్న్స్ అనేది హీఈస్ వెరీ క్లియర్ ఇన్ దట్.
ఆయన అపర చాణక్యుడు, ఆయన ఈజ్ వెరీ క్లియర్. అవును. సో ఎకనామిక్స్లో అండ్ నాకు నా చేతిలో ఉన్నంత వరకు ఆ ఎకనామిక్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను మూర్ఖంగా గుడ్డిగా కూడా నేను వెళ్ళిపోలేనండి. ఇట్స్ నాట్ మై అంటే నాట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, బేసిక్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా. బట్ ఇది వచ్చినప్పుడు మాకు 18 crores బడ్జెట్ ఇచ్చారు ఫస్ట్ ఇనీషియల్గా. ఏదో చెప్పేస్తున్నాం మీకు 18 crores బడ్జెట్ అంటే ఓకే, ఇంపాసిబుల్ అండి ఇది. ఎందుకంటే ఆ స్టూడియో అలాంటిది, ఆ సీక్వెన్స్ అలాంటిది. వాళ్ళకి మా దగ్గర లేదు అంటే దే డజంట్ బాదర్. వాళ్ళు చేసే సినిమాలు కూడా అలాంటివి. ఇప్పుడు దీన్ని క్రాక్ చేయాలంటే కార్తికేయ 2 అప్పుడు నాకు ఓన్లీ కార్తిక్ ఒకడే. బట్ రైట్ నో ఏదో నాకు ఇంత మంచి టీం ఉంది కదండి, అరవింద్ గారు, వాసు గారు, సహకరించే హీరో హీరోయిన్ ఎంతో కొంత ఇవి, ఐ హ్యావ్ నవీన్యూలీ విత్ మీ అండ్ అంతా ఉన్నారు కదా. సో మేము ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఇందాక చెప్పినట్టు 5 different ప్లేసెస్లో అటు మినియేచర్, అటు స్టూడియో, అటు వర్చువల్ ప్రొడక్షన్, ఒరిజినల్ లొకేషన్స్, ఈ బోర్డ్స్ అన్నిటినీ మిక్స్ చేసి కరెక్ట్ చేసి కొట్టామండి. ఇట్ కేమ్ అవుట్ వెల్. ఎమోషన్ ఉంటుందండి బేసిక్గా అందులో. ఇది హైలైట్ సీక్వెన్స్ విజువల్ పరంగా, అంటే ఒక భారీతనం విజువల్ అంటే ఇది అంత అంటే ఇది భారీగా ఏమి ఉండదండి, ఎమోషన్ ఉంటుందండి. ఓకే. అంటే నేనేమి అంటే ఐ డోంట్ నో, అంటే నేనేం అంటే సార్ కథలో ఇమిడిపోయి వెన్ యూఆర్ ఎంజాయింగ్ ద ఫిలిం, వెన్ యూఆర్ ఎంటర్టైనింగ్ యువర్ సెల్ఫ్, వాట్ ఎవర్ మే ద జానర్, అది వాట్ ఎవర్ ద జానర్ ఈస్, ఏదైనా కానీ ఏ జానర్ అయినా కూడా మీరు వెళ్తున్నప్పుడు బాగున్నప్పుడు చిన్న సీక్వెన్స్ పెద్ద సీక్వెన్స్ పెద్ద స్పాన్ కూడా కాదండి. మనం పెద్ద పెద్ద సెట్లో ఉన్న సినిమాలు కూడా బోర్ కొడేస్తుంటాయి కదండి. సో ఇది ఏంటంటే మోర్ దెన్ అబ్బా ఒక వావ్ ఫ్యాక్టర్ చూపిద్దాం అనేది కాదండి, కథలో అంతర్లీనంగా ఉంది. బట్ యూ ఎంజాయ్. ఆ సీన్లోనే ఒక హీరోయిజం ఉంటుంది, ఆ సీన్లోనే ఒక హ్యూమానిటీ ఉంటుంది, కథలో ఉంటుందండి అది. అది కానీ కథలో భాగమై ఆడియన్స్ చూస్తే దే విల్ ఎంజాయ్ దిస్. సో ప్యాట్రియాటిజం కూడా చాలా ఎక్కువ, అదే ఆ పోర్షన్ ఉన్న కథ ఎక్కువ, అంటే ఎక్కువ ఐ మీన్ అంతర్లీనంగా ఉన్న కథ ఇది. అంటే ఈ మధ్య కాలంలో అంటే ఇది పేట్రియాటిజం చెప్తాం సారీ. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇండియా పాకిస్తాన్ అనే కాన్ఫ్లిక్ట్ మీద మన దగ్గర రాకపోయినా సరే హిందీలో ఎక్కువ కన్జ్యూమ్ చేసి, మీరు ఇందాక ఒక మాట అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అదే, జనాలు ఏంటంటే కొంచెం ఎక్కువ అయిపోయింది ఓవర్ డోస్. ఈ మధ్యన కొన్ని సినిమాలు అవి చూడలేదు కూడా. ఇది ఎంత డిఫరెంట్గా ఉండిపోతుంది సార్ ఇప్పుడు ఆ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అనేది? మీరు ఏదైతే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అన్నారో, అంటే ఇది అంటే ఇది ఒక ఫౌజీ, ఒక సోల్జర్ స్టోరీ అనుకోండి. ఓకే. ఒక సోల్జర్ స్టోరీ అంటే మీకేమన్నా రిజంబులెన్స్ వస్తుంది. మీరు రీసెంట్గా వార్ తీసుకున్నా, ఫైటర్ తీసుకున్నా, ఇంకా రీసెంట్గా కొన్ని సినిమాలు వచ్చాయి, పుల్వామా మీద కానీ ఇంకా వేరే దాని మీద కానీ వచ్చాయి. బట్ ఇక్కడ ఇది ఇండియా పాకిస్తాన్ది కాదండి. ఓకే. ఇండియా పాకిస్తాన్ కాదు, బేసిక్గా ఇది లవ్ స్టోరీ. అనుకోకుండా పాకిస్తాన్లో వాళ్ళ చేతిలో చిక్కుకున్న ఒక ఫిషర్మెన్ స్టోరీ. ఓకే. సో పాకిస్తాన్ మీద ఉన్నప్పుడు భయం ఉంటుందండి, బట్ కోర్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళనో మన దేశాన్నో అన్నప్పుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వి రియాక్ట్. మీరు నేను ఉన్నాం, వీఆర్ వెరీ క్లోజ్. ఇక్కడ మీ మీద ఎవరైనా దాడి చేస్తున్నారు అనుకోండి, నేను చెయ్యేలాగా అడ్డు పెడతాను. పాకిస్తాన్ మీద ఉన్నప్పుడు కూడా అమ్మ పాకిస్తాన్ మీద ఉన్నాం అని ఆలోచించుకుని నేను చేయి పెడతా. ఆ చేయి పెట్టడాన్ని మీరు ప్యాట్రియాటిజం అంటారు, నేను హ్యూమానిటీ అంటాను. ఓకే. హౌ రాజు వాళ్ళ పడవలో ఉన్నప్పుడు 22 మందికి ఏదైనా ఒక ప్రమాదం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడో, పడవలో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో యాజ్ ఎ తండేల్, పాకిస్తాన్లో ఉన్నప్పుడు అలాగే రియాక్ట్ అవ్వాలి యాజ్ ఎ తండేల్. ఓకే. అంటే సో అది మీరు పేట్రియాటిజం అంటే పేట్రియాటిజం అండి, లేదు అది లీడర్షిప్ అంటే లీడర్షిప్ అండి. ఓకే. సో ఒక హీరో పాకిస్తాన్ అనుకోని సందర్భంలో పాకిస్తాన్కి ఆ భూభాగంలోకి వెళ్ళిపోవడం, హీరోయిన్ దానికోసం స్ట్రగుల్ చేయడం, కొన్ని ఇయర్స్ ముందు వచ్చిన రోజా సినిమా కొంచెం సిమిలర్ లైన్స్ కదా? సిమిలర్ లైన్ అండి. మీరు ఫస్ట్ 5 నిమిషాలు ఉన్నప్పుడు లేదా 10 నిమిషాలు ఉన్నప్పుడు, నేను మీకు ఇందాకన్నట్టు నేను ఫస్ట్ 10 నిమిషాలు చెప్పినప్పుడు మా వైఫ్ రోజా, ఇది రోజా ఎమోషన్ కమాన్ మళ్ళీ ఎన్ని రోజులకి అని మా వైఫే అంది. ఓకే. ఆ తర్వాత ఈయన మన హీరో నాగ చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందికి అరే నెక్స్ట్ సినిమా చేసే కథ ఏంటని జనరల్గా డిస్కస్ చేసుకున్నప్పుడు ఎంతసేపు చెప్తాను, 2.5 గంటలు చెప్పాం కదా. సో ఆయన 10 నిమిషాలు చెప్పినప్పుడు చందు నేను చెప్పినప్పుడల్లా రోజా అంటున్నారని, కానీ 100% అంటారండి మా వైఫే ఉందండి ఈరోజు. 100% ఏంటంటే వీళ్ళ పాకిస్తాన్లో తీసుకెళ్ళి పెట్టేసినందుకు
పాకిస్తాన్ టెర్రరిస్టుల దగ్గర ఉండిపోయినందుకు ఆ రోజా అనే రిజంబులెన్స్ వస్తుంది. కానీ సినిమా చూసినప్పుడు అసలు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నేనంటే ఇంత ఓపెన్గా చెప్తున్నాను కదండి, అసలు ఆ రిజంబులెన్సే రాదండి. ఓకే. వేరాజ్ ఇన్ రోజాలో హీరో ఈజ్ వెరీ సబ్మిసివ్, కామ్ కూర్చుంటాడు. ఇక్కడ హీజ్ తండేల్. అవును, తండేల్ అండి. ఒకటే ఎమోషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు రోజాలో అక్కడ కూర్చున్నప్పుడు జాతీయ జెండాని కాల్చేస్తారు కదా, జాతీయ జెండాని కాల్చేసినప్పుడు అప్పుడేం కామ్గా ఉండడండి. అతను అది పేట్రియటిజం అంటారా, లేదంటే హ్యూమానిటీ అంటారా, లేదంటే యాజ్ ఎన్ ఇండియన్ హీ షుడ్ రియాక్ట్ అంటారా కదండి. అతను రియాక్ట్ అవ్వడం మనకి ఇష్టం, వి ఎంజాయ్ దట్, బికాస్ ఆ పొజిషన్లో ఉంటే మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం అనే ఫీలింగ్ వస్తుంది కదండి. అదే సిమిలర్ పోర్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే. సో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న ఒక మాట ఏంటంటే, ఇది ప్రిడామినెంట్లీ సాయి పల్లవి గారి సినిమా, ఆవిడ ఎక్కువ హైలైట్గా ఉంటుంది అని అంటున్నారు. ఎంతవరకు నిజం? మీరు అమరన్ చూసారనుకోండి, అవును, అమరన్ చూస్తే అంటే 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 మేబీ బికాస్ ఆఫ్ అమరన్ వల్ల మీకు ఏమైనా అనిపించచ్చేమో. ఓకే. ఏది సాయి పల్లవి గారిది అంటే ఆవిడ అంటే నేను అంటే ఐఎమ్ నాట్, నేను ఖండించట్లేదండి, అలా అనేవాళ్ళని అంటే కాదు 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 అని కూడా అంటలేదు. బట్ ఒకసారి మూవీ చూస్తే ఖచ్చితంగా ఎవరు ఎక్కువ అనే డిబేట్ అయితే వస్తుందండి. ఓకే, అందులో డౌటే లేదు. కానీ పల్లవి గారికి ఇది ఇలాంటి పేరు రావడం అంటే అమరంతో కానీ అంతకుముందు చేసిన సినిమాల్లో కానీ ఆవిడ షీల్ నెయిల్డ్ ఇట్ అనేది మామూలుగా రాసేసి సినిమా చూసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కట్ చేసి పేస్ట్ చేయడం లాగా ఉంటుంది అన్నమాట, సాయి పల్లవి నెయిల్డ్ ఇట్ అనేది. బట్ హియర్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈజ్ నాగ చైతన్య అండి. పర్టికులర్గా నేనున్నంత వరకు నాగ చైతన్య అనే అతను ఎలివేట్ అవ్వకుండా ఉండదు కదండి. సో ఫైనల్గా ఏంటంటే సంక్రాంతి ఎంత పెద్ద సీజనో మన అందరికీ తెలియదేం కాదు. ఇప్పుడు మొన్న చూస్తేనేమో ఇంకా అది అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏంటి డిప్లొమసీ లేకుండా చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇంత వచ్చాక కూడా, అంటే ఫస్ట్ నుంచి ప్రామిసింగ్గా ఉన్న సినిమా ఇది, అందరూ అనేది ఒకే మాట ఏంటంటే, అంత మంచి సీజన్ సంక్రాంతి వదిలేసుకుని రిలేటివ్గా డల్ అనుకుంటారు. ఫిబ్రవరి మనం అక్కడక్కడ సక్సెస్ఫుల్ ఉంటాయిలే, కానీ ఫిబ్రవరిలో కూడా ట్రెడిషనల్గా మనం ఒక డల్ పీరియడ్ అనుకుంటాం. అలాంటి దాంట్లో రిలీజ్ చేస్తున్నారన్న డిసప్పాయింట్మెంట్ ఫ్యాన్స్ ఇప్పుడు కూడా ఉందండి. నాకు ఉంది, మీకు ఉందా? నాకు ఉందండి. ఎందుకంటే నాకు మోర్ అది ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే, నాకు ఎవరైనా ఇలా మాట్లాడినప్పుడు ఆర్ఎల్స్ ఇప్పుడు మీ దాంట్లోనే మీ మిర్చి నైన్లోనే నేను 1-2 సార్లు చూసాను అనమాట. అది చూసినప్పుడల్లా అబ్బా అనిపించేది అనమాట. అండ్ అది చూసిన తర్వాత దాని రియాక్షన్స్ ఉంటాయి చూడండి కింద. ఎస్, మీరు ఆ క్వశ్చన్ వేశారు, ఇలా తండేళ్ళు సంక్రాంతి సీజన్ మిస్ అయిపోయింది అనుకుంటున్నారా అని చెప్పి. సో ఇప్పుడు మా టీంలో ఒకరు వచ్చి అన్నయ్య ఇలా పెట్టారు అనగానే అవునా అని చెప్పి ఆ ఆర్టికల్ చూసినప్పుడు కొంచెం అనిపించేది, కింద రియాక్షన్ చూసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అనిపించింది అండి సైకలాజికల్లీ హరి అని. కాకపోతే అరవింద్ గారు క్యాలిక్యులేషన్స్ ఎలా అంటే, సంక్రాంతి టైంలో వచ్చినప్పుడు అలాంగ్ విత్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతి వస్తున్నాం చూసుకుంటానండి, మెజారిటీ 85% అవి తీసేసుకుంటాయండి. మాకు 15% దొరుకుతాయి. ఖచ్చితంగా 25% అయితే వీ కాంట్ గెట్ షేర్. మెజారిటీ ఆఫ్ ద షేర్లో మాకు 25% అయితే రావండి. 15% ఆఫ్ ద థియేటర్స్ వస్తాయి, బట్ చక్కగా ఫిల్ అవుతూ వెళ్తాయి. అరవింద్ గారి క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం 40-45% వీ క్యాన్ అకామిడేట్. సో నీ బాధ ఏంటి, డబ్బులు కలెక్షన్స్ మిస్ అయిపోతాయనా? అది మిస్ అవ్వకుండా ఆ నెంబర్స్ అయితే సినిమా బాగుంటాయి. అంటే అలా ఏం కాదు కదా. ఇప్పుడు సంక్రాంతికి ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం ఉంది ఈ సీజన్లో, స్ట్రిక్ట్గా ఫస్ట్ డే చూసుకుంటే ఆర్డర్లో ఒక థర్డ్ ప్రిఫరెన్స్ సినిమా అన్నట్టు ఉంటుంది థియేటర్స్ అలొకేషన్లో. బట్ ఒక్కసారి మార్నింగ్ షో పడగానే మొత్తం మారిపోతుంది కదా పిక్చర్. కానీ థియేటర్స్ 1 వీక్ వరకు ఇవ్వరు కదా. అంటే మాది 4th ప్రిఫరెన్స్ అవుతుంది. అంటే వెంకటేష్ గారి తర్వాత అంటే సురేష్ ప్రొడక్షన్స్లోనూ అక్కడికి వెళ్ళినప్పుడు మాది 4th ప్రిఫరెన్స్ అవుద్ది. అంటే వాళ్ళు ముందే అనౌన్స్ చేసుకున్నారు కనుక వాళ్ళు 14th వస్తే మీకు 15th రావాలి. వేరే పెద్ద పట్టణకు కూడా అయిపోద్ది. అంటే స్ట్రైట్ అవే ఒక డిప్లొమాటిక్గా కాకుండా ఏంటి అంటే, సంక్రాంతి మిస్ అయ్యామంటే అబ్బా మిస్ అయ్యాము అనేది మా ఇంట్లో నుంచి బయట ఉన్న మాట అండి. నేను 100% అరే అని డిసప్పాయింట్ అయ్యాను. మై ఓన్లీ థింగ్ ఏంటంటే, అప్పుడు చూస్తానన్న మనం బాధపడేది ఎందుకంటే, ఒక నెంబర్ చూద్దాం అనుకుంటున్నాం, అది మిస్ అయిపోయామని. సో ఆటోమేటిక్గా ఏంటంటే, ఇప్పటికీ స్టిల్ చాలామంది అన్నీ రిలీజ్ అయిపోయిన 2-3 డేస్ తర్వాత మీది ప్రైమరీ మూవీ అవుతుంది, మీది మూవీ అవుతుంది అని అన్నప్పుడు మాత్రం బాధేస్తుంది. ఓకే. సో ఫైనల్
ఇన్ కంక్లూజన్ ఏంటి నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తున్నారు? భారీ సినిమాలు ఎత్తుకుంటున్నారు ఈ మధ్యన. ఇంకా సార్ నేను చాలాసార్లు చెప్తుంటానండి, నాకు ఫిలిం మేకింగ్ ప్రాసెస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు చూసుకుంటే నా చుట్టుపక్కల ఐఎమ్ సరౌండెడ్ విత్ బ్యూటిఫుల్ పీపుల్. హీరో హీరోయిన్ అరవింద్ గారు, వాసు గారు, నవీన్ నులి, దేవిశ్రీ గారు. సో ఇట్ వాస్ నాకు చాలా ఇష్టం అండి. సెట్కి వెళ్తున్నప్పుడు అంత ఆహ్లాదంగా ఉండి ఇట్ వాస్ సో నేను పెద్ద సినిమా చిన్న సినిమా అనేది కాదు, ఐ ఎంజాయ్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అండి. రైట్ నో ఇమీడియట్గా ప్రాక్టికల్లీ ఏంటి అంటే సూర్య గారితో ఇప్పటి నుంచి ఒక స్టోరీ ఉంది. ఆయనకి చాలా ఎగ్జైట్మెంట్, నాకు చాలా ఎగ్జైట్మెంట్ సూర్య గారితో చేయడం అనేది. అండ్ ఐ హ్యావ్ కార్తికేయ 3 ఓకే విత్ మీ. ఇంకొక 2 కథలు ఉన్నాయన్నమాట. ఎవరికి చేస్తున్నారు సూర్య గారి సినిమా? అది ఇంకా అంటే నేను గీతా ఆర్ట్స్లో ఖచ్చితంగా సినిమా చేస్తానండి. అది ఇమీడియట్గా కాదా అనేది అరవింద్ గారు బట్టి ఉంటుందండి. ఓకే. అండ్ దీని రిజల్ట్ బట్టి అయితే ఉండదండి, బికాస్ నాకు గీతా ఆర్ట్స్ నుంచి కావాలి సవ్యసాచి తర్వాత వచ్చింది. అవును. సో మోర్ దాన్ ఈ క్రియేటివ్ అదర్ లాజిస్టిక్స్ ముందు వెనక అవుతాయి కదా. ఎందుకంటే నాకు ఇంకా వేరే 2 ఉన్నారన్నమాట ప్రొడ్యూసర్స్ కూడా, దే ఆర్ ప్రిటీ మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో ఆ లాజిస్టిక్స్తో ఎవరితో అనేది తెలియదు కానివ్వండి, బట్ ఇమీడియట్గా నాకు కార్తికేయ 3 అండ్ సూర్య గారి ప్రాజెక్ట్ ఉంది. ఓకే. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు ఏంటంటే తండేల్లో ఎంత కష్టపడ్డారు, లేకపోతే ఎంత అలా టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ పీపుల్ ఎలా ఉన్నారో అనేది పక్కన పెడితే వీళ్ళందరూ నైసెస్ట్ ఆఫ్ పీపుల్స్ అనమాట. ఎస్, అరవింద్ గారి దగ్గర నుంచి చైతన్య గారి దగ్గర నుంచి అందరూ కూడా, బన్నివాస్ గారు, మీరు నైస్ పీపుల్ మీరు అందరూ. హోప్ఫుల్లీ మీరు ఎంత కష్టపడ్డారు కాబట్టి మంచి ప్లీజ్ నా తరపు నుంచి అంటే మీరు నాకు ఐ నో ఎవిడెంట్లీ క్లియర్ అంటే మీరు ఎంత సపోర్ట్ చేశారో నా ప్రీవియస్ మూవీ కండి, బికాస్ వీ నీడ్ దట్ సపోర్ట్. ఏది మా కార్తికేయ 2 కండి. సో పర్సనల్లీ నా రిక్వెస్ట్ అంటే దీనికి కూడా అంతే మంచి సపోర్ట్ ఇస్తే ఈ పబ్లిసిటీ వైజ్ కానీ ఇది వైజ్ కానీ అంటే మేము ఎంత బాగా తీసేము అనేది ఒక లెక్క అండి, దాన్ని ఎంత బాగా తీసుకెళ్ళాము అది మీ చేతిలో ఉందండి. తప్పకుండా. ఎంఏ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.